ఎవరో ఎవరి కోసం మనం చేయడం అంటే ఇప్పుడు కామెడీ చేయాలన్నా యాక్టింగ్ చేయాలన్నా ఎవరి కోసం ఎందుకు చేస్తాం? మనలో ఉన్న పెర్ఫార్మెన్స్, మనలో ఉన్న టాలెంట్ అది నువ్వు ఎగ్జిబిట్ చేయాలి అంతే. చేయడానికి ఏమైనా అనుకుంటారేమో, ఆ ఇన్హిబిషన్స్ ఉన్నప్పుడు మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్. ట్రూ సార్. నాకు అదే ఒక ఫియర్ ఉంటుంది సార్, వీడు హీరో. అది ఫియర్ కాదమ్మా. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా అది ఆ ఫియర్ నిజంగా నీకు ఉంటే మాత్రం దాన్ని వదిలేయి. దట్ ఈస్ బెటర్. ట్రూ. ఫియర్ అసలు మనం వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్ ఇన్ అ రైట్ మేనర్, యూ నీడ్ నాట్ ఫీల్ ఫియర్ ఆర్ షై ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, నువ్వు నీ పని నువ్వు సిన్సియర్గా చేయగలుగుతున్నప్పుడు ఇంకా దాని గురించి నీకు సెకండ్ థాటే ఉంటుంది, ఏమైనా అనుకుంటారేమో అని. లెట్ దెమ్. అనుకునేవాళ్ళు ఎలాగో అనుకుంటారు. నా గురించి ఇలా చెడుగా రాశాడండి వాడు అంటాడు. వాడు చెడుగా రాయటం ఏంటి? వాడు రాశాడు, ఆ చెడుని నువ్వు నమ్ముతున్నావు అనుకో. నా గురించి చెడుగా ఎవరో రాస్తే నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు నాకు అక్కర్లా. నమ్మకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నీకు కావాలి. వాళ్ళు చెడుగా ఫీల్ అయితే ఫీల్ అవ్వాలి నువ్వు. ఆ డివిజన్ నువ్వు చేసుకోగలిగితే దగ్గరికి రాదు బాధ, ఆలోచన, టెన్షన్, షై, ఏమి రావు. లోపల ఇవన్నీ పెట్టుకుని మనం తిరుగుతున్నప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది. సార్, మీకు లైఫ్లో మీకు ఈ టాలెంట్ ఉంది, వేరే వాళ్ళు నవ్వించగలిగేది అని రియలైజ్ అయిన మూమెంట్ ఆర్ ఏజ్? సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ వంశీ, స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్, నాకు తెలియదు నేను నవ్విస్తానన్న విషయం కూడా నాకు తెలియదు. మైండ్ ఈజ్ ఏ టిపికల్ కాదు, దాన్ని ఏమనాలి, ఒక రేర్ బర్త్ నాది. నా గురించి నేను ఈ ఏజ్లో నేను తెలుసుకుంది. నవ్వించడం కోసం ట్రై చేయటం కానీ, ప్రయత్నం చేయటం కానీ, ఓహో నేను బాగా నవ్విస్తానని ఆ రియలైజేషన్ రావడానికి నాకు తెలియదు. బేసిక్గా తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం, ఏదో బ్రహ్మానందం ఉంటే బాగుంటుందా, నవ్వు వస్తుంది అంటారు వాళ్ళు. ఓహోహో అనుకొని మనం నవ్వుకోవడం, మనం మాట్లాడితే వాళ్ళు నవ్వటం. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఓహో మనం జోక్ చేస్తే వీళ్ళు నవ్వుతారనమాట, అంటే మనం మాట్లాడేదాన్ని ఈ జోక్ ఉందన్నమాట అనే రియలైజేషన్ రావడం. ఆ తర్వాత కామన్, ఆ తర్వాత ఏదో అదే క్యారీ అవుట్ అవుతూ. మా మదర్ వాజ్ ఎ వెరీ గుడ్, అంటే దాని ఏమంటారు, చాలా ఫన్ మోటివేషన్ ఉన్న. తన మదర్ జీన్స్ వచ్చినాయేమో నాకు అనిపిస్తుంది. ఆవిడ చాలా మాట్లాడేటప్పుడు కానీ ఎవరినన్నా చాలా వెటకారం చేస్తూ మాట్లాడుతూ, అది ఎక్కడన్నా వచ్చిందేమో. నవ్వు రావడం అంటే ఎవరినో ఎగదాడి చేయడమే నవ్వు రావడం, లేకపోతే ఏడ్చేవలేరా నీ ఫేసు నువ్వు అన్నాడు అనుకో, కొంచెం హర్టింగ్గా అవతల వాడుకున్నా వీళ్ళందరూ నవ్వుతారు. బేసిక్గా నవ్వు ఎంత గొప్పదో అంత ఇబ్బందికరమైన విషయం. మాస్టర్ వస్తారు క్లాస్లో పాఠం చెప్పడానికి. ఆయన వస్తూ కుర్చీలో కూర్చోడానికి, కుర్చీ వెనకాల ఉందని కూర్చోకపోతే గబుక్కున ఎక్కడో కూర్చొని కింద పడ్డాడు అనుకోండి. స్టూడెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు లాఫ్ కదా, అందరూ నవ్వుతాం ముందు. ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే నవ్వు, ఇన్స్టెంట్ రియాక్షన్ నవ్వు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన కింద పడితే మనం నవ్వటం ఏంటి, ఆయనే కాదు ఎవడన్నా బాధపడితే మనం నవ్వటం, ఆనందించడం, ఎంటర్టైన్ అవ్వటం. అదే కదా ఇప్పుడు వస్తున్న మీమ్స్ కానీ, లేకపోతే మన గురించి ఎవడో ఏదో సోషల్ మీడియాలో అలా రాశారండి, ఇలా రాశారండి, రాసుకొనివ్వండి. లెట్ దెమ్. దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, వై డూ యూ టేక్ ఇట్ టు హార్ట్ అనేది నా పాయింట్. ఆఫ్ కోర్స్ ఐ మే బీ రాంగ్, దెర్ ఈజ్ చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటే ఉండొచ్చు. అందుకని నవ్వు మనం ఇదిగో మనం ఇది చెయ్యగలం, మనం ఇది చేయలేము అనేదని కాకుండా ఇట్స్ ఎ న్యాచురల్ ఫ్లో. అది నలుగురు రికగ్నైజ్ చేశారన్న తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓహో మనం నవ్విస్తే నవ్వుతున్నారు కాబట్టి విచ్చలవిడితనం కుదరదు. లిమిట్స్, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ ఆఫ్ దట్. ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా సార్, ఎప్పుడైనా మీకు డైరెక్షన్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ వచ్చిందా సార్? లేదు అసలు.
ఎందుకంటే దట్స్ ఏ డిఫరెంట్ ఆర్ట్. డైరెక్షన్ మిక్స్డ్ విత్ 24 క్రాఫ్ట్స్. ఆర్టిస్ట్ ఈజ్ ఓన్లీ హీ విల్ కమ్ అండ్ డూ సమ్, వాడికి తెలిసిన యాక్టింగ్ ఏదో ఉంటే అక్కడ చేసి బాగా చేస్తే ఓకే అని, లేకపోతే 4 తిట్లు తిని వెళ్ళిపోవడం వరకు ఓకే. కానీ డైరెక్షన్ అలా కాదు కదా సార్. డైరెక్షన్ ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. అది అనుకుని చేయడం వేరు. మన డైరెక్షన్ ఒక కోడైటర్ మంచి బెడ్రూమ్ పెట్టుకుని యాక్షన్ సౌండ్ కట్ అని చెప్పేయడం యాక్టింగ్ డైరెక్షన్ అనుకునేవాడు చేయొచ్చు. మన కథ విన్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? పేరు గమ్మత్తుగా ఉంది, గుర్రం పాపిరెడ్డి అని. అంటే కొత్తగా ఉంది, ఇదేదో కొంచెం వినటానికి ఏదో దాన్ని ఏమంటారు క్యూరియాసిటీ ఉంది, ఏంటిది అని. ఆ తర్వాత అతను చెప్పిన స్టోరీలు చెప్పిన పాయింట్స్ అవి చూస్తుంటే, తర్వాత డైరెక్టర్ ఈ సినిమాకు పర్టికులర్లీ డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చెప్పినప్పుడు స్టోరీ బాగుంది, డైరెక్టర్ డీల్ చేసిన విధానం కూడా బాగుంటుంది అనే నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేశాను. ముందు అసలు ఇయర్కి ఏదో కొత్త శబ్దం వినపడింది అన్న ఫీల్ వచ్చింది. ఓకే. మామూలుగా ఇప్పుడు గేదెల పాపిరెడ్డు ఇంకోటి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఏం చెప్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను అని మొదలు పెడతాడు, మొహం పెద్ద గంభీరంగా పెట్టి. వీడు అనుభవం ఎవరికి కావాలి, అది ఎదుటివాడిని ఎంటర్టైన్ చేసిందా లేదా, సింపుల్ లాజిక్ అంతే. అది మనకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు దాన్ని ఏమంటారు, వాడు ఎవరు ఏంటి. చాలామంది ఏమన్నారు తెలుసా, ఎవరండి అన్ని న్యూ ఫేస్లు అంటే పాత ఫేస్లు కావాలా, వాళ్ళైతే చాలా గొప్పగా చేస్తారా, న్యూ ఫేసెస్లో యాక్టింగ్ ఉండదా, ఈ పాత ఫేస్ ఎప్పుడు న్యూ ఫేస్ కాదా. అది సింపుల్ లాజిక్ అండి అది. అదేం పెద్ద మేధావితనం అక్కడ ఆలోచించుకోవడానికి. బ్రహ్మానందం గ్రేట్ కమెడియన్, మేమ్ గాడ్ అన్నారు. బ్రహ్మానందం వాస్ ఏ అప్కమింగ్ కమెడియన్ 40 years బ్యాక్. అంతే కదా. నువ్వు కొన్ని లక్షల మెట్లు ఎక్కాలన్నా మొదటి మెట్టు ఎక్కాలి కదా. ఆ మొదటి మెట్టు ఎక్కువ వాడిని పట్టుకుని అందులో ఏముంది అసలు, ఎంత డెప్త్ ఉందని ఇటు చూస్తాడు. అక్కడ ఏముంటుంది డెప్త్? మనం చెప్పేదాన్ని బట్టి, మనం తీసేదాన్ని బట్టి, మనం వచ్చే ఆలోచన బట్టి. ముందు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే తన మీద తన నమ్మకం. ఇందాక నేను చెప్పింది, ఆ నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే ఎంతవరకు అనేది. అది నాకు గుర్రం పాపిరెడ్డి సినిమాలో డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డి చేసింది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేసే విధంగా ఉంది. కష్టపడ్డాడు. సినిమా స్టార్టింగ్ నుంచి మా అందరికీ పడట్లేదు సార్ ఒకరికొకరు. బేసిక్గా డైరెక్టర్ కథ చెప్పినప్పుడు అయితే కథ అంతా మీరే హీరో అండి అని చెప్పారండి. ఈయనకి చెప్పినప్పుడు అదే చెప్పారంట, ఆయనకి చెప్పినప్పుడు అదే చెప్పారు, అందరికీ అదే చెప్పారు సార్. ఆయన హీరోయిన్ చెప్పి ఉంటారు, హీరోయిన్ అని ఉంటారు. సౌదామిని ఆ హీరోయిన్ సార్. అదే కథ మీ అందరూ ఎవరికి చెప్తే వాళ్ళకి హీరో అన్నారండి సార్. మీరు ట్రైలర్ టీజర్ చూసారు కదా సార్, మీకు ఎవరనిపించారు సార్? ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా 2 మెట్లు ఎక్కువ ఆలోచించాలి కదా సార్. చెప్పండి. ఏంటంటే హీరో అంటే గొప్పోడని, కమెడియన్ అంటే తక్కువడని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక మాదిరి అని, విలన్ అంటే 80% అని, ఈ లెక్కలు వేసుకోవడం మనం పెట్టుకున్న పేర్లు తప్ప. ఆర్టిస్ట్ ఈజ్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. గుర్తుపెట్టుకోండి. అది కామెడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అతనేంటంటే మీ క్యారెక్టర్ మంచిదండి, మీరు చాలా బేసిక్గా చాలా బాగుంటుంది, మీరే మెయిన్ క్యారెక్టర్, మీరే డ్రైవ్ చేస్తారు అని తన ఉద్దేశంలో ఉన్న పాయింట్ మనకు చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు హీరో అయిపోదాం, నేను కూడా హీరో అయిపోదాం అనుకుంటే ఎట్లా? అంతే సార్. ఎలుకే ఏనుగే కదా. సింపుల్ లాజిక్. ఎలుక చూసి నాకు ఈ పర్సనాలిటీ అది ఇస్తే ఉండేవాడిని అనుకోవటం. అందుకని మీరే హీరో అని చెప్పినప్పుడు అది అనుకోవడానికి లేదు. హీరో అంటే దట్ ఈస్ హిస్ జాబ్, హీస్ డూయింగ్ దట్. హీరోయిన్ దట్ ఈస్ హర్ జాబ్, షీ ఈస్ డూయింగ్ దట్. కమెడియన్ మన జాబ్, మనకిచ్చిన వర్క్ మనం చేసిన దానిలో ఎంత పర్సంటేజ్ నువ్వు కరెక్ట్గా హౌ మచ్ అటెన్షన్ యు ఆర్ పేయింగ్ టువర్డ్స్ యువర్ జస్టిఫికేషన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అనే దానిలో మనం నిలబడాలి. విన్నారు కదా, నేనే హీరో. అంతే సార్.
ఓహో అదే అది చెప్పడానికి ఎందాడి నుంచి మరి చెప్తే ఇంతసేపు అనేవాడిని కాదు కదా నువ్వే హీరో వీళ్ళందరూ అట్లా ఫీల్ అవుతున్నారు కానీ అని. ఇప్పుడు మాకు 5 రోజులు ఉన్నాయి సార్ రిలీజ్కి మనకి. ఈ 5 రోజుల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా మార్కెట్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక ఐడియాస్. ఇక్కడ బేసిక్గా ఏదో ఐడియాస్ ఏదో మార్కెట్ చేయాలి. ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది వంశీ తప్పట్లేదు. అవును. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒకడిని మించి ఒకళ్ళు చేయాలి. ఏదో చేసి ఏదో సంతృప్తి పరిస్తే మనం పెట్టి బేసిక్గా ఏంటి భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ఫలం వేదం మూలమిదం జ్ఞానం ధనం మూలమిదం జగత్. ఒక్కడికి అర్థం కాలేదు, అర్థం అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ చివరికి చెప్పింది ఏంటంటే డబ్బు. బై హుక్ ఆర్ క్రూక్ వి షుడ్ ఎర్న్ మనీ. వాడు ఇట్లాంటి మీటింగ్స్ లేకపోతే ఇలాంటివి పెట్టి దీని ద్వారా బ్రహ్మానందం ఏదో కొన్ని సమాధానాలు చెప్పాడు రాదు, ఏదో గుర్రం పాపిరెడ్డి దానికి ఆడేదో ఇంటర్వ్యూ ఇచ్చాడు చాలా బాగుందన్నాడు అని ఇది జనంలో కొంతమందికి వెళ్తే ఈ మీమ్ గాడు ఈ ఫేస్ చూసి కొంతమంది విని అసలు ముందు సినిమా ఎలా ఉంటుంది అనుకునే దానికంటే గుర్రం పాపిరెడ్డి అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలియపరచడం కోసం తెలిస్తే ఎక్కువ మంది చూస్తారు. సార్ మీరు ఎక్కువగా అడగటమే చూసారా అసలు సార్ మీరు ఏంటి అసలు చచ్చిపోయిన 11వ రోజు మనం మాట్లాడుతున్న ఫీలింగ్ ఎందుకు? ఇటువంటి మనిషి అసలు ఎప్పుడు అంటే ఏం చెప్పాలి నేను? ఫన్నీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, ఏం చెప్పాలి? సార్ మీరు ఫన్నీగా ఎక్కువ నవ్వుకునే మూమెంట్స్ ఏముంటాయి సార్? ఇదిగో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ సార్. చూసా పాప అతను ఎప్పుడు అయిపోద్దా అన్నట్టు ఇందాక నుంచి అదే మూడ్లో ఉన్నాడు తప్ప మనం ఏదో ఒకటి అడిగి ఇంక వీడి ఆపితే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఏం అడుగుతాం సార్, వీళ్ళు అడిగిన రా టాక్స్లో ఆల్రెడీ మీరు ఆన్సర్లు ఇచ్చేసారు. మనం ఏం అడుగుతాం కొత్తగా? ఆయన ఒక్కడే జీనియస్ సార్. అడగకపోవడం జీనియస్. నో యాక్షన్ ఈజ్ యాక్టింగ్ అని